న్యూస్ కథనాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది. నెల్లూరు జిల్లా అన్నవరం ప్రజలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. దీనిపై రాజ్ న్యూస్ కథనం టెలికాస్ట్ చేసింది. దీనిపై వైద్యాధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది. నెల్లూరు జిల్లా అన్నవరం ప్రజలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. దీనిపై రాజ్ న్యూస్ కథనం టెలికాస్ట్ చేసింది. దీనిపై వైద్యాధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఒక 30 రోజుల నుంచి విష జ్వరాలతోటి విలయ తాండవం ఆడుతుంది మా గ్రామంలో. ఇక్కడ వచ్చేసి జ్వరాల వల్ల బాగా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు. కానీ ఇక్కడ మామూలుగా సచివాలయం సిబ్బంది కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అడిగితే మామూలుగా నొప్పులు వస్తున్నాయి, పోతా ఉన్నాయి. కనీసం 8 మంది దాకా చనిపోయారు ఊళ్ళో. కానీ ఒక్కరు కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అందరూ డబ్బులు పెట్టి కావల దాకా వెళ్ళి చూపించుకోవాలంటే చూపించుకోలేరు. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది డబ్బులు లేని పేదవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అంతా ఇక్కడ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అతని తర్వాత చూపించుకుంటున్నారు. కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒక 30 రోజుల నుంచి విష జ్వరాలతోటి విలయ తాండవం ఆడుతుంది మా గ్రామంలో. ప్రతి ఒక్కరికి ఇంటికి 4 ఉంటే 3కి జ్వరాలు రావడం, తర్వాత రోజు వాళ్ళకు కూడా అవతల వాళ్ళకు కూడా రావడం. 800 మంది ఉంటే దాంట్లో 750 మందికి కూడా జ్వరాలు వచ్చున్నాయి. మా గ్రామంలో విష జ్వరాలకి ఒక కోవిడ్ ఎలా వచ్చిందో అలాగే మా ఊర్లో ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అవడం కారణం ఏంటంటే మేము ఏమి చేసినా అర్థం కావట్లేదు. వాటర్ సమస్య అంటే మా ఊరు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి కూడా ఒక 10 years 12 years పైన అయింది. అక్కడికి వాటర్ ట్యాంక్ కోతులు వస్తున్నాయి, వాటర్లో కోతులు మునుగుతున్నాయి. ఊళ్ళో వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చుట్టూ పరిసరాల్లో బాగలేకపోవడం, వానలు పడడం. అదేవిధంగా మాకు డ్రింకింగ్ వాటర్లో అక్కడి నుంచి వచ్చి శ్మశానం దగ్గర వాటర్ రావడం, అక్కడంతా గిబ్బలు ఉండడం, ఆ వాటర్లో టీడీఎస్ ఎంత ఉందో తెలియదు. ఆ విధంగా తాగడం, ఊళ్ళో కిడ్నీల ఎఫెక్ట్లు కూడా వచ్చున్నాయి. ఒక టీనేజ్ అవసరం నాకే 25 days నుంచి 2 days లో జ్వరం రావడం, తర్వాత ఒళ్ళు నొప్పులు రావడం, తర్వాత ర్యాషెస్ గా రావడం జరిగింది. ఇది అనేది సమస్యని ఎవరు వచ్చే ఒక 25 days నుంచి ఒక అధికారులు వచ్చి కానీ అసలు ఏంటి ఫీవర్లు ఒక శానిటైజ్ చేసింది లేని కానీ ఏమీ లేదు. మాకు కలెక్టర్ గారు ఆనందబాబు గారు మాకు విజ్ఞప్తి ఏంటంటే విలయ తాండంతో ఈ జ్వరాలు విష జ్వరాల నుంచి మమ్మల్ని కాపాడాలని మిమ్మల్ని కోరుతున్నాము. మా అమ్మగారికి వైరల్ ఫీవర్ వచ్చి కిడ్నీ సమస్య ఎక్కువైపోయి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి కిడ్నీలకు ఎఫెక్ట్ కొట్టి మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు ఒక వారం రోజులు అవుతుంది. మా గొంతులో దాదాపు 20 ఏళ్ళ నుంచి మురికి ఇదిగా చండాలంగా గలీజ్గా ఉంది. మాకు జ్వరాలు రావడానికి కారణాలు ఏంటంటే ఇంట్లో గొంతులో సమస్యలు బాగలేవు. రోడ్లు వేయించి ఇది చేసేవాళ్ళు లేరు. వచ్చిన నాయకులంతా ఇది చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వచ్చి వాళ్ళ తరపున ఓట్లు వేయించుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మాకు సమస్య పట్టించుకునేవాళ్ళు లేరు. మాకు ఊర్లో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. మా ఊర్లో మెయిన్ సమస్య ఏంటంటే కిడ్నీల సమస్య ఎక్కువగా వస్తుంది. ఇది వాటర్ ఏంటంటే ఒక అధికారిని తీసుకొచ్చి ఇది చేసి మాకు ఏదో ఒకటి మంచి